హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంక్ అకౌంట్‌లోనే ఉంచితే దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ డబ్బు బ్యాంక్‌లోనే ఉంచితే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? నిజాలు, రూల్స్ ఇవే. ఫ్రెండ్స్ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు పెన్షన్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. దేశంలో లక్షలాది మంది పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని పొందుతున్నారు. అయితే కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని వెంటనే ఉపసంహరించుకోరు. ఇలాంటప్పుడు చాలామంది మధ్యలో మెదిలే ప్రశ్న బ్యాంకులో అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుందా అని. ఈ సందేహానికి సంబంధించి పూర్తి వివరాలు, నిబంధనలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రభుత్వం పెన్షన్ డబ్బులు నేరుగా ఉపసంహరించుకోదు. కానీ సాధారణంగా ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని నేరుగా ఉపసంహరించుకోదు. మీ పెన్షన్ డబ్బు మీ బ్యాంకు ఖాతాలోనే సురక్షితంగా ఉంటుంది. ఇది మీ సొంత డబ్బు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు మరియు నిబంధనలు మీ పెన్షన్ చెల్లింపులను ప్రభావితం చేయవచ్చు. ఆ పరిస్థితులేంటి? ఏమి ఎప్పుడెప్పుడు ప్రభావితం చేస్తాయనేది చూద్దాము. పెన్షన్ నిలిపివేయడానికి గల కారణాలు మరియు పరిష్కారాలు. 6 నెలల లావాదేవీలు లేకపోతే సమస్య ఏంటంటే, మీరు 6 నెలల పాటు మీ పెన్షన్ ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు చేయకపోతే, ప్రభుత్వం అలాంటి ఖాతాను అనుమానాస్పద ఖాతాగా అయితే పరిగణిస్తుంది. పెన్షన్ మొత్తం సరైన వ్యక్తికి వెళ్ళిందా లేదా అనే సందేహం ఉంటుంది. దీనికి పరిష్కారము, మీ బ్యాంకు ఖాతాను ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచండి. ప్రతి నెల కాకపోయినా కనీసం 3 నెలలకోసారైనా కొంత డబ్బును ఉపసంహరించుకోవడం లేదా జమ చేయడం వంటి లావాదేవీలు జరుపుతూ ఉండాలి. ఇక రెండోది జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే సమస్య ఏంటంటే పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. మీరు సజీవంగా ఉన్నారని నిరూపించుకోవడానికి ఇది తప్పనిసరి. దీన్ని సమర్పించకపోతే ప్రభుత్వం సదరు పెన్షనర్ చనిపోయారని భావించి పెన్షన్ మొత్తాన్ని నిలిపివేస్తుంది. మరి ఇలా నిలిపివేసినప్పుడు ఏం చేయాలి? పరిష్కారం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం నిర్ణీత సమయానికి మీ జీవన ధృవీకరణ పత్రాన్ని బ్యాంకుకు లేదా సంబంధిత పెన్షన్ కార్యాలయానికి సమర్పించండి. దీన్ని ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. మూడోది కేవైసీ అప్డేట్ లేకపోతే సమస్య ఏంటంటే, మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలు అప్డేట్‌లో లేకపోతే మీ ఖాతాను బ్యాంక్ ఫ్రీజ్ చేయవచ్చు. అలాంటి సందర్భంలో కూడా పెన్షన్ జమ కావటం ఆగిపోవచ్చు. ఒకవేళ ఆ విధంగా ఆగిపోయినట్లయితే పరిష్కారం ఏంటి? మీ బ్యాంక్ ఎప్పటికప్పుడు కోరిన కేవైసీ వివరాలను అప్డేట్ చేయండి. మీ మొబైల్ నంబరు, చిరునామా మారినట్లయితే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. పెన్షన్ నిలిచిపోతే ఏం చేయాలి? ఒకవేళ మీ పెన్షన్ నిలిచిపోయినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంకును లేదా పెన్షన్ కార్యాలయాన్ని సంప్రదించండి. వారు మిమ్మల్ని కొన్ని పత్రాలను సమర్పించమని అడుగుతారు. తిరిగి పెన్షన్ పొందడానికి అవసరమైన ప్రక్రియలు. ఒకటోది జీవిత ధృవీకరణ పత్రం సమర్పణ. మీరు సజీవంగా ఉన్నారని నిరూపించుకోవడానికి తాజా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండవది లిఖితపూర్వక దరఖాస్తు. మీ పెన్షన్ ఖాతా నుండి ఇంతకాలం డబ్బు ఎందుకు ఉపసంహరించుకోలేదో మరియు ఖాతా ఎందుకు నిష్క్రియంగా మారిందో వివరిస్తూ ఒక లిఖితపూర్వకమైన దరఖాస్తును సమర్పించాలి. మీ పెన్షన్ తిరిగి ప్రారంభించమని అభ్యర్థించాలి. ఇక మూడవ కేసులో మూడవ ఆహ్, క ఖాతా యాక్టివేషన్. మూడోదండి, మీ బ్యాంకు పత్రాలను ధృవీకరించి సరైన విధానాలను పూర్తి చేసిన తర్వాత మీ పెన్షన్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ మొత్తంతో పాటుగా భవిష్యత్ పెన్షన్‌లు కూడా తిరిగి జమ అవుతాయి. ముఖ్యమైన సలహా, ఎందుకైనా మంచిది పెన్షనర్లు తమ పెన్షన్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాలో ఉంచి కొంత మేరకైనా ఉపసంహరించుకోవడం మంచిది. దీనివల్ల ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది మరియు ప్రభుత్వం తరపున ఎటువంటి సందేహాలు తలెత్తవు. జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడం, కేవైసీ అప్డేట్ చేయడం వంటివి సకాలంలో పూర్తి చేసి మీ యొక్క పెన్షన్ ఖాతాను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కష్టార్జితమైన పెన్షన్ డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఈ నిబంధనలను పాటించడం తప్పనిసరి అని అయితే నిపుణులు చెబుతూ ఉన్నారు.